వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో క్రియాశీల ప్రక్రియ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 అంతర్శ్వాసక్రియ, ఆప్షన్ 2 బాహ్య శ్వాసక్రియ, ఆప్షన్ 3 ఉచ్ఛ్వాసము, ఆప్షన్ 4 నిశ్వాసము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఉచ్ఛ్వాసము. మరో ప్రశ్న, వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 32 ఏటీపీలు, ఆప్షన్ 2 34 ఏటీపీలు, ఆప్షన్ 3 36 ఏటీపీలు, ఆప్షన్ 4 38 ఏటీపీలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 38 ఏటీపీలు. మరో ప్రశ్న, నిశ్వాసంలో అధికంగా విడుదలయ్యేది ఏది? ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 4 నీటి ఆవిరి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 నైట్రోజన్. మరో ప్రశ్న, ఆహార వాయు మార్గాల కూడలి అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 వాయునాళము, ఆప్షన్ 2 స్వరపేటిక, ఆప్షన్ 3 గ్రసని, ఆప్షన్ 4 శ్వాసనాళము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 గ్రసని. మరో ప్రశ్న, సాధారణ నిశ్వాసం తరువాత పూర్తి ఉచ్ఛ్వాసంతో తీసుకునే వాయు పరిమాణాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 టైడల్ ఎయిర్, ఆప్షన్ 2 కాంప్లిమెంటల్ ఎయిర్, ఆప్షన్ 3 సప్లిమెంటల్ ఎయిర్, ఆప్షన్ 4 రెసిడ్యుయల్ ఎయిర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కాంప్లిమెంటల్ ఎయిర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడిగే ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.